హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సోజా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు చెప్తా. మీరు కనుక నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సోజా అండి. మేము యూఎస్లో ఉంటాము. అలాగే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ కంప్లైంట్ చూసి అర్థమై ఉంటుంది. మాకు ఇండియా నుండి ఒక పార్సల్ వచ్చిందనమాట. కొరియర్ డెలివరీ అవుతుందని మనకు ముందే మెసేజ్ వస్తుంది కదా. సో అందుకని మేము బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. వ్యాన్ వచ్చి వెళ్ళిపోతుంది రిటర్న్. మాకేమో డెలివర్డ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. మళ్ళీ మాకు మాత్రం పార్సిల్ ఇవ్వలేదు వాళ్ళు. అయితే పక్క వీధిలోకి వెళ్ళి అక్కడ ఆగిందనమాట. సో అక్కడికి వెళ్ళి అడిగితే మళ్ళీ రిటర్న్ వచ్చింది మా కోసం అని చెప్పి. సో ఏదో అడ్రస్ ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు బహుశా. జనరల్గా బయట దేశాల్లో ఉండేవాళ్ళు చిన్న చిన్న వస్తువులు ఉంటే ఎవరైనా ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళతో పంపించేస్తారు, లేదా అటు నుండి వచ్చే వాళ్ళతో కొన్ని తెప్పించుకుంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అవన్నీ జరగట్లే కాబట్టి అందరూ కొరియర్స్ కంపల్సరీ వేయించుకుంటున్నారనమాట. అండ్ కొరియర్స్ గురించి అందరికీ తెలిసిందే కదా, ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే మనకి అంత తక్కువ ప్రైస్ పడుతుందన్నమాట. సో ఇప్పుడు మేము ఎన్ని కేజీస్ వేయించుకుంటున్నాము అండ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మాకు అన్ని కేజీస్కి అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. Sorry for the confusion. No problem. Put it here? Yeah. All right. There you go. Thank you. Thanks so much. Thank you. Sorry to bother you, by the way. Oh, I'm happy you did. We have a package. You got a package. What's inside it? Inside we got laddu. Side right there. Why is there laddu inside everything? మొత్తం తడిగా ఉంది స్నో వల్ల. Wait. Get up, don't touch. Let's have some snow fun. Don't touch, right? It's Hey, bro. since 1979. సో ఆ పార్సల్ ఎన్ని కేజెస్ అండ్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఎన్ని డేస్ పట్టింది మాకు డెలివరీ అవ్వడానికి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఆల్రెడీ సీజర్ కూడా రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు బాక్స్లో ఏమేమి ఉన్నాయో మనం ఓపెన్ చేసి చూద్దాము. యాక్చువల్లీ లైక్ మేము కొన్ని ఇక్కడ కొరియర్ ఎలా అంటే ఏరియా అంత అర్జెంట్ ఏం లేదు మాకు, కానీ కూడా ఒకటి పంపించడానికి ఒకటి అయితే అవసరం ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని సరే ఎలాగో పంపిస్తున్నాం కదా, ఇంకొకటి పంపిద్దాం, సరే ఎలాగో ఇది కూడా ఉంది కదా ఇంకొకటి యాడ్ చేద్దాం, అలా అనుకుంటూ ఇన్ని కేజెస్ అయ్యింది మాకు ఇప్పటికి. 30 కేజెస్ ఇవి. సో ఇప్పుడు ఈ 30 కేజెస్ దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం మనము. దానికంటే అసలు ఏది అర్జెంట్ లేదు మాకు. అత్తయ్య పచ్చళ్ళు పంపిస్తా అంటున్నారు ఎప్పటికుండో. నేను వద్దులేండి, ఇప్పుడు కరోనా కదా, ఎందుకు రిస్క్ అవసరమా అని చెప్పి వద్దని చెప్పాను. కానీ ఇంకా సరే పంపిస్తాను అని ఇప్పుడు కొంచెం ఓకే అన్నీ ఓపెన్ అయ్యాయి కదా అని చెప్పి సరే అని చెప్పి పంపించమన్నాము. సో పంపించాలన్నమాట. మాకు వచ్చి ఆల్రెడీ 3 days అయిందనమాట. శానిటైజ్ చేసి పెట్టేశాను మేము. సో ఆ రోజు నుండి ఏ రోజైతే డెలివరీ అవుతుందో అని తెలిసిందో ఆ రోజు నుండి ఈగర్గా వెయిటింగ్ అనమాట. నేనైతే మార్నింగ్ నుండి వచ్చేసిందా అని చెప్పి మాటికి తలుపు తీసి అయితే చూస్తున్నాను. బట్ ఫైనల్లీ 3 days బ్యాక్ అయితే వచ్చింది అది. అండ్ ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను నేను. సో లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సింపుల్ ప్యాకింగ్, అసలు ఇలా ఓపెన్ చేస్తే వచ్చేసింది. ఫైనల్ ఇలా ఒకటి కవర్ చేసి పెట్టారు. అండ్ రాముకి ఇన్నర్వేర్ అనమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం మేము ఇండియా వెళ్ళినప్పుడు కొనేసి పెట్టాను, కానీ మాకు లగేజ్లో అంత ప్లేస్ లేదనమాట. సో అందుకని ఇప్పుడు కొరియర్ ఎలాగో వేయిస్తున్నాం కదా అని చెప్పి వేయించామన్నమాట. అవే వేయించాను ఇక్కడ. సేమ్ ప్యాకెట్స్ ఇవ్వండి. అండ్ ఇది రాహిత్య కోసం అనమాట. ఇక్కడ దొరుకుతాయి బట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. సో ఒక్క ప్యాకెట్ వచ్చి మనకి $16 అలా పడుతుంది ఇక్కడ. అక్కడైతే మనకి 500కి వస్తుంది అనమాట. సో అందుకని ఇవి ఒకటి తెప్పించుకున్నాను నేను. సేమ్ ఇలా నలిగిపోయాయి చూడండి ఇది ప్యాక్ చేయడం వల్ల. అండ్ ఇది ఒకటి సేమ్ 3 తెప్పించుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవి టవల్స్ అనమాట. ఇక్కడ మన ఇండియాలో దొరికినట్టు ఇలా కాటన్ టవల్స్ దొరకవన్నమాట. సో అందుకని ఇవి స్పెషల్గా మళ్ళీ ఎలాగో కొరియర్ వేస్తున్నాం కదా అని ఇవి గుర్తుపెట్టుకొని లిస్ట్లో రాసుకుంటే తెప్పించుకున్నాను. ఇది ఇది ఇందులోనే ఇంకా
కిందకు ఉన్నాయి సేమ్ టవల్స్ ఇంకా. అండ్ స్వీట్స్, ఈ స్వీట్స్ ఏంటనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ. అండ్ ఇది వచ్చి ఏదో హాట్ ఐటమ్ అనమాట. ఎస్, అసలు మెయిన్ పంపించిందే మా పచ్చళ్ళు అనమాట. సో పచ్చళ్ళు, యా, మ్యాంగో అండ్ రాసేపు కదా. సో మేబీ ఆవకాయ ఉండొచ్చు. యా, ఇది టొమాటో. అసలు టొమాటో గురించి చెప్పాలి ఫస్ట్ అయితే, ఎందుకంటే నాకు టొమాటో తినాలనిపించింది. నేను లాస్ట్ సమ్మర్లో ట్రై చేశాను ఇక్కడ, టొమాటో పచ్చడి పెడదామని ట్రై చేశాను. కానీ అదేంటో నేను బయట ఎండబెట్టేసరికి ఈ పురుగులన్నీ వచ్చి వాలిపోయి దాని మీద. అయితే నేను అత్తయ్యకి ఇలా చెప్పాను అనమాట, అత్తయ్య టొమాటో తినాలని కానీ నేను చేయడానికి అవ్వలేదు అసలు ఇక్కడ అని చెప్తే, అత్తయ్య పాపం చేసి స్వయంగా పంపించారు. యాక్చువల్లీ స్వయంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, అత్తయ్యకి ఐస్ది ఆపరేషన్ అయిందనమాట. సో స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు, బట్ స్టిల్ నేను అడిగానని చెప్పి స్వయంగా చేసి పంపించారు. అసలు చాలా థ్యాంక్ యూ. అసలు నేనైతే అసలు చెప్పిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది, అయ్యో అనవసరంగా చెప్పాను కదా అనిపించింది. బట్ చాలా థ్యాంక్స్ అసలు. అండ్ యా, ఇదొక పచ్చడి, ఇది మాగా అనుకుంటా. ఇదొక పచ్చడి, చింతకాయ పచ్చడి మిస్సింగ్. ఇవన్నీ అసలు ఇక్కడ దొరకవు, మనం చేసుకుందామన్నా కూడా. కొన్ని ప్లేసెస్లో దొరుకుతాయి, బట్ మేము ఉన్న ప్లేస్లో దొరకవు అనమాట. అండ్ యా, ఇది కారం తెప్పించుకున్నాను నేను, మిర్చి పౌడర్. ఇది ఏదో పిక్కలు, ఇది కూడా ఓపెన్ చేస్తే కానీ తెలియదు దీని సంగతి. అండ్ యా, ఇందాక టవల్స్ చెప్పాగా, అందులో ఏదో కలర్. ఇది రైస్ రవ్వ చెప్పాను నేను. రైస్ రవ్వ మాకు ఇక్కడ దొరకదు అనమాట. మనము ఉండ్రాలు చేసుకుంటాం కదా, సో ఆ రైస్ రవ్వ మాకు ఇక్కడ దొరకదు. సో ఇది ఒకటి తెప్పించుకున్నాను నేను. జంతికలు కొట్టమన్నమాట. జంతికలు చేసుకోవడానికి ఎప్పుడైనా రాయిట్లో కావాలి అంటే చేద్దామని చెప్పి ఇది తెప్పించుకున్నాను. రామ్వి చెప్పులు అనమాట. ఈ టైప్ చెప్పులు మనకి ఇక్కడ అంటే అన్ని సీజన్స్లో దొరకవు, ఇక్కడ సమ్మర్లో మాత్రమే సమ్మర్ వేర్ దొరుకుతాయి అనమాట. సో అందుకని అవి స్పెషల్గా మళ్ళీ తెప్పించుకున్నాము. ఆ టైంలో ఫుల్ చార్జ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇది ఒక పేర్ అనమాట. అండ్ యా, ఇది వరకు ఇంకొక ప్యాకెట్, ఇది రైస్ రవ్వ. అండ్ ఇది ఇంకో టవల్. యా, నేను కుక్కర్లోకి పెట్టుకోవడానికి గిన్నెలు కావాలని అడిగాను. సో ఆ గిన్నెలు కూడా తీసుకున్నారు అనమాట. ఒకదాన్ని ఒకటి పెడితే అన్నము పప్పు అయిపోతుంది అని చెప్పి. ఇదేదో ఫోన్ది మ్యాట్ స్క్రీన్ కూడా, ఇది ఫోన్ది ఇదొకటి. అండ్ ఇది వచ్చి ఫోన్ది ఫుల్ కవర్. ఇది కూడా హౌసీ బుక్, ఇది హౌసీ కాయిన్స్. ఎప్పుడైనా ఆడుకోవడానికి ఉంటుంది కదా అని తెప్పించాము. ఆడి చాలా రోజులు నీళ్ళు అయింది కూడా. ఆడాలి ఎప్పుడైనా తిని టైం చూసుకొని. గెస్ట్ ఏంటి ఇదేంటో, గాజులు అనమాట. అత్తయ్య పాపం ఫుల్గా ఇలా ప్యాక్ చేసి పంపించారు. గాజులు అన్ని కలర్స్. మట్టి గాజులు నేను లాస్ట్ టైం తెచ్చుకుని ఒకటే ఒక కలర్ ఉన్నాయి, గ్రీన్ కలర్. సో ఇప్పుడు నాకు కొన్ని కలర్స్ కావాలి అని చెప్తే అత్తయ్య పాపం ఇలా అన్ని కలర్స్ మంచిగా అరేంజ్ చేసి పంపించారు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అండ్ చాలా వెయిటింగ్ వీటి కోసం. ఇవి గోంగూర విత్తనాలు అనమాట. నేను యాక్చువల్లీ విత్తనాలు అడిగాను, కానీ అవి పంపించడానికి అవ్వదని చెప్పారంట కొరియర్ వాళ్ళు. బట్ ఇవి మాత్రం ఏదో సీక్రెట్గా అలా పంపించేస్తారు. ఇప్పుడు యా, ఇది రాహిత్యాది డ్రెస్, రెడ్ అండ్ వైట్. అండ్ అలాగే నెక్స్ట్ యా, ఇది నా ఫోన్ కేస్ అనమాట.
ఇక్కడ దొరకట్లేదు నా ఫోన్ కేసు, నాది సామ్సంగ్ అనమాట. సో ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి ఎలాగో కొరియర్ వేయిస్తున్నాం కదా అని చెప్పి మళ్ళీ ఇది కూడా ఒకటి వేయించుకున్నాం అనమాట. అండ్ ఇది రాహిత్యాది సోప్ అనమాట. సోప్స్ తెప్పించుకుని ఇక్కడ మనకి సోప్ అంతా దొరకదనమాట. ఈ సోప్స్ మనకు దొరకవు. రాహిత్యకి ఇక్కడ జాన్సన్ బేబీ సోప్ ఒకటి దొరుకుతుంది. నేను మామూలుగా మన లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా యూజ్ చేశాను, కానీ వాడి స్కిన్కి ఎందుకు అంత సూట్ అవ్వలేదు. సో ముందైతే ఇది వాడాను వీడి పుట్టినప్పటి నుండి. సో ఇదే వాడితేనే మళ్ళీ వాడికి కొంచెం స్కిన్ బాగుంటుందని చెప్పి సో మళ్ళీ ఈ సోప్స్ తెప్పించుకోవడం జరిగింది. అండ్ ఈ సోప్స్ ఒక 5 to 6 ఈ సోప్స్ తెప్పించుకున్నాను నేను. డెర్మాటివ్ సోప్స్ అవి. అండ్ కస్టర్డ్ పౌడర్. అక్కడ మనకి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ నాకు ఎందుకు కస్టర్డ్ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, మొత్తం ఏదోలా అనిపిస్తుంది నాకు అది. సో స్టిక్కీగా. సో అందుకని నేను అక్కడ నుండి తెప్పించుకుని ఇది ట్రై చేద్దాం, ఇది కూడా ట్రై చేసిన తర్వాత అవ్వట్లేదు అనిపిస్తే అది అప్పుడు నాకు మిల్క్లో ఫాల్ట్ అని తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా ఒకటి తెప్పించుకున్నాను కస్టర్డ్ పౌడర్. అండ్ అగైన్ ఇది రైస్ రవ్వ మళ్ళీ. అండ్ ఇది ఇందాక గిన్నెలో ఎక్స్ట్రా గిన్నె మొత్తం 3 పంపించేస్తారు అత్తయ్య. ఇవి స్టిక్కర్ ప్యాకెట్స్ అనమాట. స్టిక్కర్స్ అంత తొందరగా దొరకవు ఇక్కడ. మొన్న నా రాహిత్య ఎక్కడో పాడేశాడు నాకు స్టిక్కర్ ప్యాకెట్స్, అందుకని అది కూడా తెప్పించుకున్నాం, ఎలాగో కొరియర్ వేస్తున్నాం కాబట్టి. ఇవి రామ్ది షర్ట్స్ అనమాట. ఇవి తనకి షర్ట్స్ అనమాట. మనకి ఇలాంటి కలర్స్ ఈ టైప్ ఇక్కడ దొరకవన్నమాట. సో అందుకని ఎలాగో కొరియర్ వేయిస్తున్నాం అని చెప్పి ఇది కూడా వేయించాం అనమాట. సో నెక్స్ట్ ఇది నా బ్లౌజ్. అండ్ ఇది ఇంకో బ్లౌజ్. ఇదొక శారీ. ఇదొక శారీ. అండ్ రాహిత్య సూట్ ఇది. వీడు ఆల్రెడీ వేసుకున్నది, బట్ నేను మళ్ళీ ఇండియా వెళ్ళినప్పుడు ఇది వదిలేసి వచ్చాను అనమాట. సో మనసారా నేను వేయలేదు. సో ఇప్పుడు సరిపోతుంది, ఇప్పుడు వేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు వేయలేమని చెప్పి కొరియర్ చేయించాం, ఎలాగో వేయిస్తున్నాం కదా అని చెప్పి. సో ట్రై చేసి చూడాలి ఇప్పుడు పోయి పడుతుందో లేదా అని. అండ్ దీనికి ప్యాంట్ అనమాట ఇది. అండ్ ఇది ఒక శారీ. దాని బ్లౌజ్. ఇది ఒక శారీ బ్లౌజ్. శారీ బ్లౌజ్లో ఎక్కువనే అనుకుంటున్నారా? ఇక్కడ చీరలు దొరకవు కాబట్టి స్పెషల్గా అక్కడ నుండి పంపించుకోవడం అనమాట మీ శారీస్ అని. అండ్ ఇది రాహిత్య డ్రెస్ అనమాట. ఇది కూడా పంపించారు పాపం. దోశ తవాది, లైక్ దోశ కదా, నేను చపాతీస్ కోసం తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడ దొరుకుతాయి కానీ బాగా కాస్ట్లీ, అండ్ నేను చూసిన వాటిలో నాకు నచ్చినట్లేదు. సరే అక్కడైతే అయితే అక్కడ మనకి మంచిగా చూసి పంపిస్తారు కదా అని చెప్పి ఇది కూడా తెప్పించుకున్నాను నేను. అండ్ శారీ ఫాల్ ఒకటి పంపించారు, ఒక దాని ఏంటో అనుకుంటా. మీకు ఈ స్వీట్స్ ఒకటి ఏంటో చూపిస్తారని కదా, సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ స్వీట్ కోసమే అసలు వెయిటింగ్ నేను. ఇక్కడ నేను లైక్ ట్రై చేశాను ఫ్రోజన్వి, బట్ అంత నచ్చలేదు నాకు. అది ఏంటో అది తిన్న ఫీలింగ్ రాలేదు అసలు. ఇన్ని డేస్ ఇవి బయట ఉండిపోతాయి కదా, ఎలా అనిపించింది. ఇప్పుడు చూడాలి లోపల ఎలా ఉన్నాయి ఇవి అసలు. సో డబుల్ ప్యాకింగ్ ఉంది దీనికి. సో ఫుల్ నెయ్యి అంతా మోతిచూర్ లడ్డు అనమాట. ఫుల్ పేస్ట్ అయ్యాయి, బట్ స్టిల్ వెయిటింగ్ వీటి కోసం అయితే. టెంప్టింగ్ కూడా. అండ్ సో ఇదన్నమాట
ఫైనల్లీ స్వీట్స్ అయితే ఇవి. ఇంకా హాట్ ఏం పంపించారో చూడాలన్నమాట. యా ఫైనల్లీ డన్. అసలు ఇంత చిన్న బాక్స్లో ఇన్ని ఎలా పట్టించారో రామయ్య అనిపించింది. అసలు ఇంత వెయిట్ ఎందుకంటే మనకి ఈ తవా ఒకటి వెయిట్ పడింది, అండ్ నెక్స్ట్ పచ్చడి ఎలాగో వెయిట్ ఉంటాయి కాబట్టి అదొకటి, అండ్ ఈ జంతికలు గొట్టం ఒక వెయిట్. యా ఇంకా ఆబ్వియస్లీ బట్టలు చెప్పులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇంత వెయిట్ పడింది మాకు. ఇది ఈ వ్లాగ్ మాకు ఇండియా నుండి వచ్చిన ఫస్ట్ పార్సల్ అనమాట ఇది. సో చాలా ఎక్సైటెడ్ అనిపించింది నాకైతే. ఫస్ట్ పార్సల్ వేయించుకుంటున్నాను కదా, ఏమేమి తెప్పించుకోవాలని తెగ ఆలోచించేసాను. సో ఫైనల్లీ తెప్పించుకోవాల్సినవన్నీ కూడా తెప్పించుకున్నాను. ఇంకా మిగిలినవన్నీ ఏమైనా గుర్తొస్తే తర్వాత కూడా ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడే తీసుకురావాలి, అత్తయ్య వాళ్ళు ఇంకా సమ్మర్లో రావాలన్నమాట. సో యా ప్రస్తుతానికైతే ఇది తెప్పించుకున్నాము. మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా అవసరం అవుతుందో లేదు తెలియదు, కానీ ఈ కొరియర్ అయితే మాకు ఒక 4 daysలో వచ్చేసింది అనమాట. DHL ద్వారా తెప్పించుకున్నాం మేము, అండ్ కొరియర్ ఛార్జెస్ అవన్నీ కూడా నేను మీకు పెడతాను అనమాట. సో అది కూడా చూడండి. దిస్ ఈజ్ అవర్ వ్లాగ్, అండ్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనము. అంటిల్ దెన్ బాయ్.